హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిన్ని కానిస్టేబుల్ కౌశికిని కూడా అరెస్ట్ చేసి లాకప్లో పెట్టేస్తారు. కమలాకర్ని ఇంకొక లాకప్లో పెట్టేసి ఉంటారు. నాన్న ఏంటి నాన్న వీళ్ళంతా ఇంత జౌజన్యంగా ప్రవర్తిస్తున్నారు? అసలు మనం బాబాయ్ని విడిపించుకు వెళ్ళటానికి మనం వస్తే అక్కని కూడా ఇలా అరెస్ట్ చేసి లాకప్లో పెట్టారు. అసలు వీళ్ళని వదలకూడదు అని యువరాజ్ అరుస్తూ ఉంటే, తప్పు చేసిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి మీరే వచ్చారు, మీరే మాట్లాడుతూ ఉండండి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి అదే నిష్టగా మేము ఫైట్ చేస్తూ వాళ్ళకి శిక్ష పడడానికి మాకెంత ఉండాలి అని జేడీ చెబుతుంది. యువరాజ్ వీళ్ళతో మనకు మాటలేంటి, ఇంకాసేపట్లో మనకు సెల్యూట్ చేసి వీళ్ళని వదిలేస్తారు, చూస్తూ ఉండు, మాట్లాడడమే వేస్ట్ అని సుధాకర్ చెబుతాడు. అప్పుడే యువరాజ్ అక్క పెద్ద నాయకుడు కారులో వస్తూ ఉంటే, ఆ కారుకి ఆ వెనక ఈ వెనక కట్ వేసుకొని వస్తూ ఉంటే అతను జేడీ కేడీ కూడా వాళ్ళకి సెల్యూట్ కొడుతూ ఉంటారు. ఇది చూసిన యువరాజ్ సుధాకర్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే వాళ్ళని వదిలేయండి అని అతను చెప్పడంతో కౌశికి కమలాకర్ని కూడా వదిలేస్తూ ఉంటారు. లాయర్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వచ్చి ఉంటారు. ఏంటి, ఇందాక మమ్మల్ని వదిలేయమంటే ఏవేవో మాట్లాడావు కదా జేడీ, ఇప్పుడేమంటావు? మమ్మల్ని వదిలేసావు కదా, ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా ఏమైపోయాయి? మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఏంటి అర్థమైందా అని కౌశికి కమలాకర్ని కూడా విడిపించుకొని ఇంటికి వెళుతూ జేడీ కేడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక జేడీ కేడీ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటే కౌశికి మాత్రం చాలా సంతోషంగా కమలాకర్ని విడిపించుకు వెళ్తూ ఉంటుంది. ఆ వచ్చిన నాయకుడెవరు, జేడీ కేడీ ఏం చేస్తారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.